ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకునేవారనమాట. కానీ ఇది ఇప్పుడు పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే మన టాలీవుడ్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మన సినిమాలు అంత ఇంపాక్ట్ చూపించాయి. ఓన్లీ మన ఇండియా పరంగా కాకుండా ఓవరాల్ గ్లోబల్ స్టేజ్ పైన మన సినిమాలు చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయ్యాయన్నమాట. సో 'త్రిబుల్ ఆర్' సినిమా అయితే ఆస్కార్ అవార్డ్స్ వరకు వెళ్ళింది. ఆస్కార్ అవార్డు గెలుచుకొని మరీ వచ్చిందనమాట. సో అంత గొప్ప సినిమాలు మనోళ్ళు తీయడం స్టార్ట్ చేశారు. బట్ అయితే ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు మన సినిమాలు చూసి భయపడుతున్నారు. అందుకు రీజన్ కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. రీసెంట్గా 'పుష్ప 2' ఈవెంట్ జరిగినప్పుడు, బీహార్లో జరిగినప్పుడు ఎంతమంది జనాలు వచ్చి ఆ ఈవెంట్ని సక్సెస్ చేశారో మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకునే అవసరం లేదు. ఆ ఈవెంట్ భారీగా సక్సెస్ అయిందనమాట. సో ఆ ఈవెంట్ సక్సెస్ అవ్వడం వల్ల ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు భయపడుతున్నారు, అలాగే ఓర్చుకోలేకున్నారనమాట. సో వాళ్ళ సినిమాలు మన తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి, మన సౌత్లో కూడా రిలీజ్ చేస్తారు. బట్ వాళ్ళు ఈవెంట్ చేసినప్పుడు కూడా ఇంతమంది జనాలు రారు. కనీసం ఒక చిన్న ఆడిటోరియంలో కానీ కన్వెన్షన్ హాల్లో చేసినా కూడా ఇంతమంది క్రౌడ్ ఫామ్ అవ్వరు అనమాట. ఎందుకంటే జస్ట్ మనం ఏంటంటే వాళ్ళ సినిమాలు చూస్తాం, బాగుంటే ఎంకరేజ్ చేస్తాం అంతే తప్ప వాళ్ళకి ఫ్యాన్స్ గాను అలా అని చెప్పి వాళ్ళకి హార్డ్ కోర్ ఫ్యాన్స్గా మనం అయితే ఫిక్స్ అవ్వం అనమాట. కానీ మన సినిమాలు, మనం తీసే సినిమాలు వాళ్ళకి బాగా నచ్చడం వల్ల వాళ్ళు మన హీరోలకి హార్డ్ కోర్ ఫ్యాన్స్గా తయారయ్యారు. సో ఎందుకంటే వాళ్ళ సినిమాలు పెద్దగా ఇప్పుడు రీచ్ అవ్వట్లేదు. సో వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళకి బోర్ కొట్టేసింది. అందుకే ఇప్పుడు మన తెలుగు సినిమాలు అలాగే మన సౌత్ సినిమాలని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మన సౌత్ సినిమాలు కూడా డిఫరెంట్ కథలతో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో మనోళ్ళు అక్కడికి వెళ్తున్నారనమాట. అందుకే అంత పెద్ద సక్సెస్ అవుతున్నారు. సో ఇప్పుడు చూసుకున్నామంటే 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా మన తెలుగు సినిమా ఏంటో బాలీవుడ్కి తెలిసి వచ్చింది. తర్వాత 'బాహుబలి 2'తో ప్రపంచానికే మన తెలుగు సినిమా ఏంటో పరిచయం అయిందనమాట. సో తర్వాత వచ్చిన 'KGF 2' మూవీ, అలాగే మన సౌత్ నుంచి వచ్చిన కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన 'KGF 2' మూవీ కూడా భారీగా సక్సెస్ అయింది అక్కడ. అలాగే 'కల్కి' సినిమా నెక్స్ట్ లెవెల్ పెద్ద హిట్ అయిందనమాట. సో మన 'త్రిబుల్ ఆర్' మూవీ గురించి పక్కా మాట్లాడుకోవాలి. ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే మామూలుగా లేదు. ఓవరాల్గా మన ఇండియా పరంగా కాకుండా గ్లోబల్ పరంగా చూసుకుంటే ఈ సినిమా చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది. ఓటీటీలో రిలీజ్ అయినా కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. అలాగే ఇప్పుడు 'పుష్ప 2' మూవీ రాబోతుంది కాబట్టి 'పుష్ప 2' మూవీ కోసం మన 2 రాష్ట్రాల్లో కాకుండా బాలీవుడ్లోనే ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మామూలుగా లేదు, అక్కడ బిజినెస్ కూడా భారీగా జరిగింది. అలాగే అక్కడ కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని చెప్పి ఫిక్స్ అయినారు. 'పుష్ప 2' మూవీ నార్త్లో కూడా వ్యూస్ పరంగా 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నార్త్లో వ్యూస్ పరంగా అయితే రికార్డ్స్ బ్రేక్ చేసిందనమాట. సో రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు ఈ సినిమాకి. సో మరి చూద్దాం, మరి 'పుష్ప 2' మూవీ December 5th రిలీజ్ అవుతుంది కాబట్టి మరోసారి మన తెలుగు సినిమా బాలీవుడ్ని షేక్ చేయబోతుంది, వాళ్ళని భయపెట్టబోతుంది. సో అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈసారికి కొట్టే దెబ్బకి 1000 కోట్లు ఖచ్చితంగా బాలీవుడ్ నుంచే రావాలన్నమాట. సో ఆ విధంగానే ప్రమోషన్స్ కానీ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరో 6 ఈవెంట్లు ఉండబోతున్నాయంట. సో ఆల్రెడీ ఒక ఈవెంట్కే బాలీవుడ్ షేక్ అయితే ఇంకొక ఈవెంట్ ఒక 2-3 ఈవెంట్స్ నార్త్లో చేశారంటే అక్కడ వచ్చే క్రౌడ్కి బాలీవుడ్ ఈసారి పక్కా భయపడిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి 'పుష్ప 2' మూవీ December 5th రాబోతుంది కాబట్టి ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో దాని గురించి కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం.